హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ బనానా రైస్ కీర్. ఇలా రైస్తో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా పండగలకి దేవుడికి నైవేద్యంగా ఇలా చేయండి. చాలా తొందరగా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఒక కప్పు రైస్ని ఇలా 2-3 సార్లు వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఒక్క బియ్యంలో 2-3 ముక్కలు అయ్యేలా చూసుకోవాలి. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని గిన్నె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు దాకా పంచదారను వేసుకోండి. ఇప్పుడు క్యారమెల్ రెడీ చేసుకోవడానికి గిన్నె అంచుల వెంబడి ఇలా పంచదారను స్ప్రెడ్ చేసుకొని ఇలాగే ఒక 2-3 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు వేడికి పంచదార కరగడం మొదలవుతుంది. ఇలా పంచదార కరుగుతున్నప్పుడు బాగా కలుపుకోండి. ఒకవేళ అలాగే వదిలేస్తే అది మాడిపోతుంది. ఇలా పంచదార కరిగిపోయిన తర్వాత ఇందులోనే ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోనే ఇందాక మనం మిక్సీ పట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ని ఈ పంచదార కరిగిన వాటర్లోనే రైస్ మొత్తాన్ని ఇందులోనే ఉడికించుకోవాలి. మూత పెట్టి అలాగే మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటిపోకుండా ఈ రైస్ని ఉడికించుకోవాలి. ఇలా పంచదారను ముందు వేసుకోవడం వల్ల రైస్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా పూర్తిగా రైస్ ఉడికిన తర్వాత ఇందులోనే మిగిలిన సగం కప్పు పంచదారను వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక కప్పు దాకా పాలను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు దాకా పంచదారను తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకో హాఫ్ కప్పు తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఇలాచీ పౌడర్ అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మరొక స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక బాగా పండినటువంటి అరటిపండుని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీన్ని నెయ్యిలో 1 నిమిషం పాటు వేయించుకొని ఇందాకటి రైస్ కీర్లో వేసుకొని కలిపేసుకోండి. ఇలా రైస్ కీర్లో బనానాను కూడా యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఇలా ఈజీగా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే బనానా రైస్ కీర్ని చాలా ఈజీగా తొందరగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.